Да, Эдис. Awal sama warung no pada tani. దేవి ఎప్పుడైతే ఈమె బయలుదేరేటప్పుడు ప్రథమ గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు. ఎవరంటే విఘ్నేశ్వరుని మనసులో తలుచుకుంటారో విఘ్నాలన్నీ తొలగిపోతుంట. కష్టాలు తీరాలంటే వినాయకుని ఎప్పుడు నిరంతరం తలుస్తూ ఉండాలి. అటువంటి వినాయకుని మనసారా జ్ఞానించు ఈ సభకు అని మహాతల్లి వెలువెస్తున్నారు. అమ్మా అల్లదిగా వచ్చే పోయా ఎవరో ఎదురుగా వస్తున్నారమ్మా. ఎవరు తెలుసా? శ్రీ 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 దుర్యోధన చక్రవర్తి ప్రథమ బంటు. ఆ పేరు ప్రతిగామి. మీరురా మేమే శ్రీ 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 ఆ యొక్క గాంధారి పుట్టున్నదే ఆ దగ్గర మేము భట్టులు. మీరు ఆడవాళ్ళ దగ్గర ఉండే వారికి ఇంత పవరు. రారాజు నాకు ఎక్కువ పవర్ ఒలి రారాజు కూడా మా ఆడవాళ్ళు పుట్టినాడు. జాగ్రత్త. తన బలమా స్థాన బలం అన్నారు. ఆడది లేకపోతే ఆడది లేదన్నారు. జాగ్రత్త. ఆడవాళ్ళు పుట్టినారు మగవాడు పుట్టినారా? నీ వరకు ఆడవాళ్ళు పుట్టినాడేనా? సరే నేడు దినంబర ఎవరైనా ఉత్తమ శిరోమణి వస్తున్నారా? సాయంత్రం వచ్చింది పోతే అంత పూలు పెట్టుకుని అంతగా తిన పెట్టుకోనదా? సరే ఆమె కోసం నేను వస్తున్నాను. నేను వస్తున్నాను చెప్పు. చెప్పడు అడిగిందా మారోడు. అమ్మా ప్రతిగామి వచ్చి మన యొక్క దూరం కాచుంటున్నారు. అయ్యా నీకు వచ్చేసింది ఏంటి లోపలికి ఆర్డర్ కదా. అమ్మా ద్రౌపదాదేవి బహుబరాకు బలుబరా పాదాపి రారాజుకు బంటు. ఆ పేరు ప్రతిగామి అంటున్నారు. రారాజుకు ప్రథమ బంటు వచ్చిన కార్యం చెప్పంటారా? రామమ్మ తల్లి రామమ్మ తల్లి రోజు ఆజ్ఞాపోని వస్తున్నాను కాబట్టి నా వినవెంట బయటే రాకుండా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అమ్మా రామమ్మ తల్లి
ఆ, నీ అరే మా రారాకు అదొక్క చేద్దాం కోలు